కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ రోజు మనం కరీంనగర్ లోని చొప్పదండిలో జరుగుతున్న జనహిత యాత్రకి రావడం జరిగింది. సో ఈ జనహిత యాత్ర ఇన్ఛార్జ్ బాధ్యతలన్నీ కూడా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి అప్పచెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దగ్గరికి వెళ్దాం. సో మరేంటి, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, అసలు జనహిత ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలంటే కూడా క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ కమ్. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్, మీకే బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇన్ఛార్జ్ గా. సో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మెయిన్ గా జనహిత యాత్ర ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది? ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాం ఈ రోజు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ప్రజా సంక్షేమాన్ని ఈ రోజు ఆ రోజు కూడా ప్రజల వద్దకు పాదయాత్ర ప్రజల్లో పరిష్కారం ఇంకా ఈ సమస్యలు ప్రజల వద్దకు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ నిర్ణయాలు ఇంకా సమాచారం సేకరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఇవాళ బీసీ బలహీనులు ఈ దేశంలో అత్యున్నత స్థానం రావాలని చూస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ కపట నాటకంతో అడ్డుకున్న తీరును సమయం వచ్చింది. వారికి చెప్పాలి. అదే మాదిరిగా ప్రభుత్వం రాష్ట్రంలో అగ్రస్థాయిగా తెలంగాణ తెలంగాణ అభివృద్ధి మీ పార్టీకి మన ప్రభుత్వం అందరి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారి ఆలోచన నడిపిస్తూ చాలా ప్రజల మధ్యలోకి స్వయంగా పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జ్ కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి వెళ్తూ మన ప్రభుత్వం ఇచ్చిన సందేశాన్ని, రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని రాహుల్ గాంధీ ప్రభుత్వం చేస్తున్న సమాచారాన్ని ఇస్తూ ముందుకెళ్తా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో జనహిత యాత్ర కాదు జనహింస యాత్ర అంటూ మెయిన్ గా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. అదే విధంగా ప్రతిపక్షాలు ఎవరా ప్రతిపక్షం పేరు లేదా? ఎవరా ప్రతిపక్షం పేరు లేదా? బీజేపీ బీఆర్ఎస్ ఆ కళ్ళు లేని కబోదియా ఈ అభివృద్ధి చూస్తూ ఈ ఆదరణ చూసి కడుపులో ఏమన్నా అవుతుందా, కళ్ళు మండుతున్నాయా, వాంతులు అవుతున్నాయా, విరోచనలు అవుతున్నాయా, మతి స్థిమితంగా మాట్లాడుతున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. రమ్మని చెప్పండి, ప్రజల్లోకి వచ్చి అడుగుదాం. ఏ ఒక్క ప్రజలకైనా మీరు మీ టీవీ పెట్టుకుపోయి అడగండి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరు? డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది? అల్లుడే ఏడవంటాడు అన్నాడు, ఇలా ఏడేవరకనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? పేదోళ్ళకి ఇలా పెన్షన్ కార్డు ఇచ్చిండా? సన్న బియ్యం ఇచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ. 200 కరెంట్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 2 లక్షలు పండించిన పంటను ఒక్క గింజ కోయకుండా కొంటా ఉన్నాం. ఇవాళ మహిళలు మీరు కూడా ఇలా బస్సులో ఉచితంగా వచ్చారు. ఇక్కడికి పిల్లలకు ఉచితంగా చదువు చదివిస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నాం. ఎక్కడ ఏది పడితే యువకులకు 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం. దేని చూసి కడుపు మండుతుంది? ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తా ఉన్నాం, ఎల్ఓసి ఇస్తా ఉన్నాం. ఇంకేం కావాలా? వీళ్ళకు సంపాదించిన 2 లక్షల కోట్లు చిన్నదరక్క ప్రజలను మోసం చేసి కట్టలు కట్టుకొని సంపాదించుకొని ఒక సోషల్ మీడియా, ఒక పింక్ మీడియా పెట్టుకొని ఒక నెగిటివ్ ప్రచారం చేస్తూ అమాయకులైన ప్రతి ఊరు అన్నప్పుడు కులాలు అన్నట్టుగా ప్రతి ఊర్లో 4-5 ఎవడో ఉంటాడు పరికరాలు. వాళ్ళతోటి మాయమాటలు చెప్పు తప్ప ఇంకొకటి లేదు. ప్రజల దగ్గర పోతే జాగ్రత్త బిడ్డ. ఇదివరకే 2 సార్లు గుండు సన్న ఇచ్చారు. రేపో ఎల్లుండో ఎప్పుడో ఎన్నికలంటే వస్తాయి, అప్పుడు తెలుస్తుంది సంగతి.